ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుడి రమేష్ కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, వినాయకుడి గురించి చెప్పేటప్పుడు ఆయన గణపతి, గణాలకు అధిపతి అని చెప్తూ ఉంటారు. వినాయకుడు అసలు గణాధిపతి ఎలా అయ్యారు? ఎందుకంటే ప్రథమ పూజ ఆయనకే, ఇన్ని గణాలకు అధిపతి ఆయనే అని చెప్పేదానికి చాలామంది దేవుళ్ళు మనకున్నారు. ఆ పరమేశ్వరుడు ఉన్నారు, శ్రీహరి ఉన్నారు, అలాగే అమ్మవారి గురించి మనం చెప్తూ ఉంటాం గొప్పగా. ఇంతమంది ఉండగా పెద్దపీట ప్రథమ స్థానం అసలు గణపతికే ఎందుకు అన్నట్టు ఏం చెప్తారు? ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అండి, గణాలకు అధిపతిగా వినాయకుడు ఉండటం అనేటువంటిది ఒకటి. మిగిలినటువంటి దేవతలందరూ కూడా, అంటే మీరు చెప్పినటువంటి బ్రహ్మ, విష్ణు, శివుడు, వీళ్ళందరికన్నా కూడాను ఈయన గొప్పవాడిగా ఉండటం అనేటువంటి, ఇవి రెండు వేరు వేరు. రెండిట్లోనూ కూడా ఈయనకి ఎందుకు ప్రధానమైనటువంటి స్థానం ఇవ్వబడింది అనేటువంటిది మనం రెండు విడివిడిగా సమాధానం చెప్పుకుందాం. ఒకటి, బ్రహ్మ, విష్ణు, శివుడు, వీళ్ళ ముగ్గురిని మనం త్రిమూర్తులు అంటాం. అమ్మవారు, వీళ్ళందరికన్నా కూడాను వినాయకుడే ప్రధానమైనటువంటి దైవము అని భావన చేసేటువంటి వర్గం ఒకటి. ఇప్పుడు వాళ్ళని మనము గాణాపత్యం అని చెప్పి అంటాం. ఆ వర్గానికి సంబంధించినటువంటి, అంటే శివుడు గొప్పవాడు అంటే శైవులు అంటాం, అమ్మవారు గొప్ప అంటే శాక్తేయులు అంటాం, విష్ణువు గొప్పవాడు అనేటువంటి వాళ్ళని వైష్ణవులు అంటాం. అలాగనే గణపతిని గొప్పవాళ్ళు అనేటువంటి అంటే ఈయన పరమాత్మ అని అనేటువంటి వాళ్ళని గాణాపత్యులు అంటాం మనం. ఈ గాణాపత్యానికి సంబంధించినటువంటి వాడు కనుక వినాయకుడే పరమాత్మ అంటే ఆయన. దీనికి మనకి ప్రధానమైనటువంటివి రెండు గ్రంథాలు. ఒకటి గణేష పురాణం, రెండవది ముద్గల పురాణం. ఈ రెండిటిని ప్రధానంగా చేసుకొని మనము ఈ గాణాపత్యులు అనేటువంటి వాళ్ళు వినాయకుడినే అందరికన్నా కూడాను గొప్పవాడిగా పూజ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ధర్మాలు చాలా ఉన్నాయండి. అప్పుడు శంకరాచార్యులు వారు ఏం చేశారంటే, అందరికీ ఒక సరైనటువంటి ఏమిటి అందరినీ కలిపి సమన్వయం చేసి ఒక ఆరాధనా పద్ధతిని పెట్టారు. పంచాయతనము అని చెప్పి అంటారు దాన్ని. ఈ పంచాయతన పద్ధతిలో ఎవరెవరు ఉంటారు అంటే శివుడు, అమ్మవారు, వినాయకుడు, సూర్యుడు, సాలగ్రామం. సాలగ్రామం అంటే విష్ణుమూర్తి యొక్క స్వరూపం. ఈ ఐదు కూడాను. నాకు తెలిసి సాలగ్రామం గురించి మీరు బాగా రీసెర్చ్ చేశారు, అవునా? చక్కగా మీరు నేరుగా నేపాల్కి వెళ్ళి మరి ముక్తిధాముకు వెళ్ళి మరి సాలగ్రామాలన్నీ కూడాను పరిశీలించి మరి వచ్చారు. అయితే ఈ ఐదుగురిని కలిపి ఆరాధించేటువంటి విధానమే సరైనటువంటి విధానం అని చెప్పి పంచాయతన విధానాన్ని తీసుకొని వచ్చినటువంటి వారు శంకరాచార్యులు వారు. అందుకే ఇప్పటికి కూడాను పంచాయతనం ఉంటేనే తీర్థం కూడా తీసుకుంటారండి సనాతన ధర్మం పాటించేటువంటి వాళ్ళు, లేకపోతే తీర్థం కూడా తీసుకోరు. అది చాలా అవసరం అన్న. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, వినాయకుడికి ఎంత ప్రాధాన్యం ఇవ్వబడింది అనేది చెప్పడం కోసం. అంటే ఇంకో ఎంతో మంది దేవతలు, 33 కోట్ల మంది దేవతలు అంటున్నామే మనము, కానీ వీళ్ళందరినీ పెట్టుకోవట్లేదే. కేవలం ఈ ఐదుగురు దేవతలు, అంటే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు, ప్రతిరోజు ఆయన్నే కదా మనం చూస్తున్నాము, ఆయన్ని పెట్టాము. విష్ణుమూర్తిని సరే ప్రధానం అనుకుంటున్నాం మనము, అలాగనే శివుడిని ప్రధానం అని, అంటే మనం అంటే కొంతమంది, అలానే కొంతమంది శివుణ్ణి ప్రధానం అని కాదు, కొంతమంది అమ్మవారు. కాబట్టి ఈ నలుగురితో పాటు వినాయకుడిని కూడా పెట్టడం అనేటువంటిది అక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోదగినటువంటి విషయం. ఒకటి. ఇక రెండవది వస్తే మనము గణాలకి అధిపతిగా ఈయన్ని చేయటం. ఎవరిని చెయ్యాలి అనేటువంటి సందేహం వచ్చినప్పుడు ఈ శివుడి యొక్క అనుచర గణం అంతా ఉంది. వీళ్ళందరికీ కూడా ఒక నాయకుడు కావాలి. ఆయన ఎప్పుడు బిజీగా ఉంటాడు కదా, ఆయన పనుల్లో ఆయన. అందుకని ఎవరో ఒకళ్ళకి అప్పగించాలి ఈ పని. ఆ అప్పగించాలి అని అనుకున్నప్పుడు ఎవరికి అప్పగించాలి అంటే శివుడు ఒక చిన్న పరీక్ష పెట్టాట. ఎవరైతే ముల్లోకాలను ముందుగా తిరిగి వస్తారో, అన్ని బ్రహ్మాండాలంతా తిరిగేసి రావాలి, అక్కడ ఉండే ప్రతి పుణ్యనదిలో కూడాను స్నానం చేసి ఎవరు ముందు నా దగ్గరికి వస్తే వాళ్ళకి గణాధిపత్యం ఇస్తానన్నట్టు. ఇంద్రుడు ఐరావతం వేసుకొని బయలుదేరాట, కుమారస్వామి ఏమో నెమల్ని వేసుకొని బయలుదేరాడు. ఇవన్నీ కూడా సరసరని వెళ్ళిపోతారు కదా. బ్రహ్మదేవుడు కూడా బయలుదేరాట, ఏది హంసవాహనం ఎక్కేసి. ఇలా అందరూ బయలుదేరి వెళుతూ ఉన్నారు. వెళుతుంటే వినాయకుడికి అయ్యో నాదేమో ఎలుక వాహనం, శరీరం చూస్తేనేమో ఇలా, నేను ఏం చేయగలుగుతానా అని ఆలోచన వచ్చింది.
ఆలోచన వచ్చి ఒక్కసారి స్మరించుకున్నాడు, శ్రీమన్నారాయణని స్మరించుకున్నాడు. ఆ నారాయణ నామాన్ని ఓం నమో నారాయణాయ అని చెప్పి అనుకుంటూ నీ తల్లిదండ్రుల చుట్టూ గనక ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే మొత్తం భూమండలం అంతా ప్రదక్షిణ చేసినంత పుణ్యము అని చెప్పి శ్రీమన్నారాయణ ఈయనకి ఒక ఉపదేశం చేశాట. అలా చేతులు రెండు జోడించి ఓం నమో నారాయణాయ అనుకుంటూ తల్లిదండ్రుల చుట్టూతో ఒక ప్రదక్షిణ చేసేసారు. ఈయన ఇక్కడ ప్రదక్షిణ పూర్తి అవ్వగానే అక్కడ వీళ్ళందరూ పోయారు కదా ప్రతి తీర్థంలో స్నానానికి. ఎవరు ఎక్కడికి పోయినా గంగలో మునగటానికి వెళ్ళారు అనుకోండి, గంగలో మునగటానికి వీళ్ళు వెళ్తుంటే వినాయక స్వామి అక్కడ గంగలో మునిగేసి తిరిగి వస్తూ కనపడుతున్నాడు వాళ్ళకి. యమునలో మునగటానికి వెళ్తే యమునలో స్నానం చేసి బయటకు వస్తున్నాడు. అన్ని తీర్థాల్లో ఇలానే ప్రతి చోట కూడా. ఇది మన కథ రూపంలో. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటిది ఏంటి అంటే, ఇక్కడ వినాయకుడి యొక్క బుద్ధి కుశలత ఒకటి. అంటే ఒక పని సాధించడానికి ఓని పరుగులు ఎత్తక్కర్లా, మనం బుద్ధి సరిగ్గా ఉంటే ఇక్కడ కూర్చొని అన్ని పనులు చక్కబెట్టచ్చు, మనం ప్రపంచాన్ని శాసించవచ్చు. అవునా కదా? అది వినాయకుడి దగ్గర ఉన్నటువంటి గొప్ప నాయకత్వ లక్షణాలండి ఇవన్నీ కూడా. ఇవి ఓ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటివి వినాయకుడి దగ్గర నేర్చుకోవలసినటువంటి గుణం. దీంతో పాటు తల్లిదండ్రుల మీద శ్రద్ధ ఉండటం అనేటువంటిది, ఇది తల్లిదండ్రులు మనకు ప్రత్యక్షమైనటువంటి దైవం. వాళ్ళని మనము ఎప్పుడైతే మన దైవాలుగా మనం భావిస్తామో ప్రపంచం అంతా కూడా నీకు పాదాక్రాంతం అవుతుంది. ఇది ఈనాటి పిల్లలందరూ నేర్చుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇంత గొప్ప సందేశం ఆ వినాయకుడు గణనాయకుడు అవ్వటంలో ఉన్నటువంటి విషయం. ఒకటి, నువ్వు లీడర్షిప్ క్వాలిటీస్ ఎంత గొప్పగా ఉన్నా అణిగి మణిగి ఉండటం అనేటువంటిది. తరువాత తల్లిదండ్రుల్ని సేవించటం అనేటువంటిది. ఇవి రెండూ కూడాను మనకి ఈ గణనాథుడు ఈయన ఈ విధంగా గణపతి అయ్యి అందరికీ కూడా గణనాయకుడయ్యి వినాయకుడయ్యి. వినాయకుడు అంటే ఏమర్థము? విశిష్టమైన నాయకుడు అంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి లేనటువంటి ప్రత్యేకత ఈయన దగ్గర ఉన్నది. కాబట్టే ఆయనకి ఆ పదవి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. కనుక ఇవి రెండు మనం బాగా గుర్తుపెట్టుకొని వినాయకుడిని పరాత్పరుడిగా ఆరాధించేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి ముఖ్యంగా మనకి మహారాష్ట్ర ప్రాంతంలో చాలా ఎక్కువ మంది దీన్ని ఈ రోజు కూడా ఆచరించేటువంటి వాళ్ళు ఉన్నారండి. అలానే ఒక్కొక్క ప్రాంతం అలా తర్వాత గణనాథుడు అవ్వటంలో దానిలో ఉండేటువంటి సూక్ష్మం ఇది అనేటువంటిది తెలుసుకొని ఆ రీతిగా మనం వినాయకుడిని స్మరించుకోవటం వల్ల మరింత లాభపడతాం మనందరం కూడా. మనల్ని బాగుపరచుకోవటం కోసమే ఈ పూజలు పునస్కారాలు అన్నీ కూడా. అది మనం తెలుసుకోవాల్సినటువంటి వినాయకుడు రూపం నుంచి నేర్చుకోవచ్చు, ఆయన గుణం నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. తప్పకుండా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలండి. నమస్కారం.